శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు. అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదన్నటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒక్కరోజు ఆలస్యమైనట్టే, అలా ఆలస్యం కాకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఎంత త్వరితగతిన తీసుకొని పోతా ఉన్నామంటే జూలై 15వ తారీఖు నాడు 2024 నాడు క్రాప్ లోన్కి సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 15వ తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే 18వ తారీఖు నాడు కేవలం 3 రోజుల వ్యవధిలోనే 11.50 లక్షల మందికి క్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం 6098.93 కోట్లని 10.84 లక్షల మందికి ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం 3 రోజులు. అట్లాగే రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో 18వ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత 6,190 కోట్లతో దాదాపు 6,40,823 లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు 5,45,407 మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం.